ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీకు కష్టం వస్తే ఆదుకోవడంలో ముందుంటాం. మాల్దీవులకు మోదీ అభయం. పవన్ కళ్యాణ్ ప్రసంగం 70వ వన్యప్రాణి వారోత్సవ కార్యక్రమం మంగళగిరిలో. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి బాల్క సుమన్. ధనలక్ష్మిగా అమ్మవారు 45 లక్షల కరెన్సీ నోట్లతో అలంకారం. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. ద్వీపదేశమైన మాల్దీవులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు భారత్ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాల్దీవులలో భారత్కు ఉన్న స్నేహం దశాబ్దాల నాటిదని గుర్తు చేశారు. భారతదేశంలో 5 రోజుల పర్యటన కోసం వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయజ్దో సోమవారం నాడు జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రకటన చేశారు. सबसे पहले मैं राष्ट्रपति मोदी जी और उनके प्रतिनिधि मंडल का हार्दिक स्वागत करता हूं. भारत और मालदीव के संबंध सदियों पुराने हैं और भारत मालदीव का सबसे करीबी पड़ोसी और घनिष्ठ मित्र देश है. हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और सागर विजन ने मालदीव का महत्वपूर्ण स्थान है. इन दोनों में भारत ने सदैव मालदीव के लिए फर्स्ट रिस्पॉन्डर की भूमिका निभाई है. चाहे मालदीव के लोगों के लिए एसेंशियल कमोडिटीज की जरूरत पूरा करना हो, प्राकृतिक आपदा के समय पीने का पानी उपलब्ध कराना हो, కోవిడ్ के समय హింస మార్గంలో ఏం సాధించలేమని జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హింస మార్గాన్ని వీడే మావోయిస్టుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వాటిని వినియోగించుకొని ప్రజల్లోకి రావాలని మావోయిస్టులకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. సోమవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోంశాఖ మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం 2023 మార్చి 31వ తేదీ నాటికి దేశంలో నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్ అంశాలపై చర్చించారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో తీగల కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వల్లనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. అందార కాశ్మీర్ లోయ మంచు దుప్పటి కప్పుకుంది. ప్రసిద్ధ పర్యాటక కేంద్రం గుల్మర్గ్తో సహా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. ధవల వర్ణంతో మెరిసిపోతున్న ఆ ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మంచు కురిసే వేళ కాశ్మీర్ అందం మరింత అందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ సుందర పర్యాటక ప్రాంతాలను మీరు చూడండి. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని కొందరు నిర్వాహకులు దుర్గమ్మ పూజా మండపాన్ని ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయ నమూనాలో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. కళ్యాణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ మండపం విద్యుత్ దీప కాంతుల్లో మరింత దేదీప్యమానంగా వెలుగుతూ ఆకట్టుకుంటుంది. ఈ మండపాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీ
నగరేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 45 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మీదేవి రూపంలో అలరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఇలా అద్భుతంగా అలంకరణ చేశారు. అమ్మవారికి మహిళలు సామూహిక కుంకుమార్చన, పంచామృత అభిషేకం, పుష్పాలంకరణ వంటి విశేష పూజలు నిర్వహించారు. మంగళగిరిలో అరణ్య భవన్లో నిర్వహించిన వన్యప్రాణి వానోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల సమయంలో ఈ వారోత్సవాలు, అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలు కనిపించవచ్చు కదా, కొంచెం దయచేసి రండి ప్లీజ్. కొంచెం ముందున్న వాళ్ళు కూర్చోండి సార్, మధ్యలో ఉన్న పిల్లలు ప్లీజ్ దయచేసి కొంచెం. మీరు ఎవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి. మీరే భవిష్యత్తు కదా, మీకు కనిపించకపోతే అట్లా. పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను. దేనికి తపన పడతామంటే మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరైనా సరే, పెద్దలు, వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా. ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉండే, కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను, ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మల్ని. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే, నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు, చిన్న దాన్ని తినడానికి పక్షులు, అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే, ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించని జీవం పెరిగిపోద్ది. మనకేంటంటే ఉబుసుపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట నాగార్జున మీద కేసులు పెడతాం. కొండా సురేఖ తరఫున లాయర్ అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చిన అందరిపై కేసులు వేస్తామంటూ కొండా సురేఖ తరఫు లాయర్ వ్యాఖ్యానించారు. ఏవైతే పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా, ఎందుకంటే ఆనరేబుల్ ఒక మినిస్టర్ గారి పైన, ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకోచావకులు చేయకుంటూ అంటే అయిపోయింది. వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు, ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు, రకరకాల వ్యక్తుల మీద. మొన్న కొండా సురేఖ పైన
ఒక దండ నూలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే పెన్షన్ తప్పు చెప్పిన పథకాలు ఒకటి అమలు కావడం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి విజయవాడ వరద పాలు కావడానికి సీఎం చంద్రబాబు నాయుడు కారణమని ధ్వజమెత్తారు. ఓత్తులకు రూపాయలు 26 కోట్లు, పులిహోరకు రూపాయలు 360 కోట్లు ఖర్చు అంటూ మోసం చేశారని విమర్శించారు. పులిహోర ప్యాకెట్లకి ఏంది 360 కోట్లు? ఈ లెక్కలన్నీ ఏంది అసలుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం. ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు కాస్తా ఉన్నారు. మాకు రావాల్సిన 10,000 ఎక్కడా, మాకు రావాల్సిన 20,000 ఎక్కడా అని చెప్పి. ఇంత వైఫల్యం మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే. ఇంత దారుణంగా ఒకవైపు విజయవాడ వరదలు ముంచెత్తితే, మరొక వైపు ఈ 4 నెలల కాలంలో పదుల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు. విజయవాడ వరదలు ముంచెత్తితే, మరొక వైపు ఈ 4 నెలల కాలంలో పదుల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు. 1 కాదు 2 కాదు రాష్ట్ర ప్రజలారా, పదుల సంఖ్యలో. ఇది అమానుష్యము, దుర్మార్గమైనటువంటి చర్య, పైశాచికమైనటువంటి చర్య. 5, 6, 7, 8, 10 సంవత్సరాల ఆడపిల్లలను మానభంగం చేసి చంపేస్తున్నారు. శవాలు కూడా గల్లంతైతున్నాయి, మృతదేహాలు కూడా దొరకడంలే. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది, గాలి కుదిలేసింది లా అండ్ ఆర్డర్ను, స్త్రీల యొక్క మాన ప్రాణాల సంరక్షణ. నిన్నలేమన్నా జరిగింది మళ్ళా పుంగనూరులో. మా లీడర్ 9వ తారీఖున అక్కడికి మళ్ళీ పరామర్శించడానికి పోతా ఉన్నాడు. నంద్యాల జరిగింది, పుంగనూరులో జరిగింది. ఎన్ని హత్యలు జరిగినాయి ఇప్పటికీ? ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో స్త్రీలకు కానీ, చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లలకు కానీ ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమే. శాంతి భద్రతలు పూర్తిగా కట్టుబాట్లు లేకుండా కట్టలు పెంచుకొని పక్కదారి పట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా గొప్పలు చెప్తున్నారని, తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తుందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రభుత్వాల ఉద్యోగుల నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహించారు. నిన్న ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ భవన్లో బాల్కసుమన్ విమర్శలు గుప్పించారు. పెడుతూ నియామక పత్రాలు అందజేస్తూ ఆ వేదికల మీద పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నిన్న ఆయన స్టేట్మెంట్ ఏంది? ఈ 10 నెలల్లో 31,000 పైచీలకు ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఇక దాన్ని మించినటువంటి మోసము, అబద్ధము ఇంకోటి లేదు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయిండు. కనీసం ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అత్యున్నత స్థాయి హోదాలో కొనసాగుతుండు. ఆ సోయి కూడా లేకుండా, ఆ విచక్షణ కూడా లేకుండా ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నాడు. ప్రజలు, అదేవిధంగా విజ్ఞులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు నవ్వుకుంటున్నారు ఆయన మాటల్ని, ఆయన చేస్తున్నటువంటి అబద్ధపు ప్రకటనలు చూసి నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేశారు. అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక 420 హామీలు దాంట్లో ఇచ్చి 6 గ్యారంటీ కార్డుల్లో ఒక 13 హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పారు. దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని, ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. మీకు కష్టం వస్తే ఆదుకోవడంలో ముందుంటాం, మాల్దీవులకు మోదీ అభయం. పవన్ కళ్యాణ్ ప్రసంగం 70వ వన్యప్రాణి వారోత్సవ కార్యక్రమం మంగళగిరిలో.
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి బాల్క సుమన్. ధనలక్ష్మిగా అమ్మవారు 45 లక్షల కరెన్సీ నోట్లతో అలంకారం. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.